ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. కోట గారు అంటే ఎస్సీ రంగారావు క్యారెక్టర్ నటుల్లో చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఐ ఫీల్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆయన ఆత్మకి శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని ప్రార్థిస్తున్నాను. అయ్యో పడిపోతున్నాయి నాయన. ఒక్క నిమిషం. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి.
అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈరోజు కోట గారు మధ్యలో సాడ్, చాలా బాధగా ఉంది. అండ్ one of the finest actors, most versatile actor from Telugu film industry. And like what I was saying, personally I'm very, very sad. And my association with him right from the first film, I've been very, very close to Kota garu. And career very much start చేశారు. లైక్ ఇంట్లో వెళ్ళాలి, వంటలు చేయాలి, శత్రువు కానీ గణేష్ కానీ ఆడవారు మాట్లాడుతున్నారు. మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు చేశారు. మరి ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ గారి రానా కానీ మేమందరం చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ కోట గారు. టుడే ఈజ్ నాట్ యువర్ విత్ us. May his soul rest in peace. మళ్ళీ అటువంటి నటుడు రాడు. అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడుగా అది కోట శ్రీనివాసరావు. ఆయన ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, జంజాల గారి ద్వారా పరిచయం, ఎంతో కాలం ఆడుకుంటూ, పాడుకుంటూ, ముందు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాం. లిసన్ వీళ్ళ మాణిక్ భాయ్ మేము కలిసి కోట గారితో నటించిన సన్నివేశాలు కొన్ని ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. అలాంటి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా రాణించారు. అలానే క్యారెక్టర్ యాక్టర్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వారి తర్వాత ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా ఎవరన్నా చరిత్రలో చెప్పుకోగల గొప్ప నటుడు, క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారు అని అంటే అది శ్రీ కోట శ్రీనివాసరావు గారు అనేసి అందరూ ఒప్పుకోక తప్పని నిజం అది. అలానే కొన్ని సందర్భాల్లో ఆయన చాలా బాధతోటి ఈ ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు వేషాలు రావాలి, అందరికీ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఈరోజు లేరు అనేది శోక సందర్భంలో ఇండస్ట్రీని, మన తెలుగు ప్రజల్ని ముంచేశారనేది మనము తప్పుగా ఒప్పుకోవాలి. ఏది ఏమైనా డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి, బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. వారి కుటుంబానికి ఈ యొక్క ట్రాజడీని పేరు చేసే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అందరి తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తూ, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు ఆయన లేకపోవడం అనేది, ఈ సందర్భంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ, వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని కోరుతున్నాను. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే
నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నేను మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళని దగ్గర ఉన్నన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్నా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ముడు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు. మాటలకు అందనే సందర్భం ఆ ఇద్దరం. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. నా కోటన్న లేని రోజు కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. అందులో ఆయన యొక్క మహాద్భుతమైన నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, కోట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎలా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం మూసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ, అనేక యాసలు మాట్లాడుతూ, అనేక భాషలు మాట్లాడుతూ, అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని, మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని
రెండు రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పూడ్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీర్పుతులుగా, ఆయన తీర్పుతులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకి చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యులు. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన్ను గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఎవర్ బీ ఎనీబడీ లైక్. తీరని లోటు, ఇది ఎవరు భర్తీ చేయలేనిది. కోట శ్రీనివాసరావు గారంటే చిత్ర పరిశ్రమకు పెట్టని కోట. ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయని పరకాయ ప్రవేశం లేదు. నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఢిల్లీలో చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నాం. ఆయన నటించిన చాలా సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశం లభించింది. ఇలాంటి మహనీయ ఒక ఉద్దండ పిండం లాంటి ఆయన మన మధ్య లేకపోవడం ఇంత శోచనీయం. ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కలుస్తూనే ఉంటాం. లాస్ట్ వీక్ కూడా కలవటం జరిగింది. మళ్ళీ కోట శ్రీనివాసరావు లాంటి నటుడు మళ్ళీ వస్తారు, నేను కళ్ళ కూడా అనుకున్నాను. చాలా గొప్ప వ్యక్తి, హాస్యం, పైగా మా జంజాల స్కూలు అందరూ. అటువంటి శ్రీనివాసరావుని పోగొట్టుకోవడం నేనేం మాట్లాడాలి నాకు తెలియట్లేదు. వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి. ఫస్ట్ టైం బికాజ్ నేను ఒక యాక్టర్ లాగా, ఒక నటుడిలాగా నేను ఇండియాకి రాగానే ఆయనతో ఒక 45 రోజులు పనిచేసే అదృష్టం కలిగింది. బొమ్మరిల్లు, రాఖీ, క్లాస్మేట్స్ అని ఒక 3 సినిమాల్లో. అంటే ఒక జనరేషన్కి ఎస్వి రంగారావు గారు, ఈ జనరేషన్కి కోట గారు తప్పితే ఇంకా వేరే అంత విద్వత్తు ఉన్న నటులు లేరండి. అంటే నేను మరి అది అంటే అంత గొప్ప నటులు ఐ కాంట్ ఫైండ్. ఓకే, అయితే ఆయనతోటి పనిచేసి ఆయన దగ్గర నుంచి ఉన్న 45 రోజులు ఎంత నేర్చుకున్నానో నాకే తెలియదు. ఆల్మోస్ట్ మళ్ళీ అదొక యాక్టింగ్ ట్రైనింగ్ క్లాస్ లాగా. ఏమయ్యా రవి, కావాలంటే ఎక్కువ చెయ్యి, డైరెక్టర్ తగ్గించుకుంటారు, అలా తక్కువ చేస్తే పనికిరాదు అని ఇలాగ చాలా, 1 కాదు 2 కాదు. ఐ థింక్ నా లైఫ్లో నా ఫేవరెట్ డెఫినెట్లీ కోట శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోవడం ఇట్స్ వెరీ సాడ్. ఇంకా బాధాకరం అంటే నేను మన బర్త్డేకి వద్దాం అనుకున్నా, అది డిలే చేశాను. అది చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా. బట్ ఐ థింక్ యూనో ఆయన మనశ్శాంతి కలగాలని, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా కండోలెన్సెస్ అండి.
తెలుగు రాష్ట్ర ప్రజలు, నటులు, లేకపోతే ప్రేక్షకులు, ఆల్ ఓవర్ ఇండియా ప్రేక్షకులు ఆ మాటకు వస్తే అందరూ ఆయన వెలతిని చూస్తారు. ఐ మీన్ దే విల్ సీ ఇట్, దే కెన్ ఫీల్ ఇట్. సో వన్స్ అగైన్ ఆయన మనసుకు శాంతి కలగాలని మా స్మృతి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. అందరికీ నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా తీరని లోటు. నేను కోట శ్రీనివాసరావు గారితో ఆ నలుగురు అనే సినిమా నటించాను. ఆయనతో నటించడం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సెట్స్లో కూడా ఆయన సరదాగా ఉండేవారు. ఆయనతోనే కలిసి భోజనం చేసేవాళ్ళం. నేను 2 months ముందు కూడా వచ్చి కోట శ్రీనివాసరావు గారిని కలిశాను. అప్పుడు ఆయన పంచుకునే ఆ ఫీలింగ్స్, ఆ పాత రోజుల్లో ఆయన చేసినవి, క్యారెక్టర్స్ అన్నీ తలుచుకుంటూ కూడా చాలాసేపు మాట్లాడాము. ఆయనతో ఉంటే చిన్న తెలియని ఏదో ఒక ఎనర్జీ వచ్చేది. ఆ ఏజ్లో కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఉండేవారు. చాలా అంటే నేను ఆయన గురించి చెప్పే అంత స్థాయో ఇదో నాకైతే తెలియదు, కానీ ఆయనతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్. నేను అదృష్టాన్ని పొందాను యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అలాగే ఆయన గురించి నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను. సార్ మీ గురించి ఇలాగా చాలా విషయాలు తెలియదు, మీరు ఎంత సరదాగా ఇంత స్పోర్టివ్గా ఇలా ఉంటారని చెప్పి బయట చాలా మీరు ఎంత కామెడీ చేసినా ఏం చేసినా ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ మాత్రం అవతల పర్సన్ని నవ్విస్తూ, జోకులు వేస్తూ, కామెంట్ చేస్తూ, టీచ్ చేస్తూ ఇలాగ ఎప్పటికీ యాక్టివ్గా ఉండేవారు. సో అలాంటి పర్సన్ ఈరోజు మన మధ్య లేరు. కానీ ఒక విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పగలను, యాజ్ ఏ నటుడుగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా ఈ సినిమా ద్వారా, ఈ ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికీ ఉంటారు. ఆయన కుటుంబానికి, ఆయనకి కూడా ఎప్పుడు కూడా ఆ దేవుడు హ్యాపీగా ఉండాలని, ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన హ్యాపీగా, ఆయన మనశ్శాంతిగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ అదృష్టాన్ని నాకు ఆయన గురించి మాట్లాడే 2 మాటలు కూడా నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మన కోట శ్రీనివాసరావు గారికి లేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఎంతో అద్భుతమైన నటుడు కాదు ఆయన, మహానుభావుడు. ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. కృష్ణరాజు గారు అంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది ఆయన. కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారని, అమ్మ అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు ఈ సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన, అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే, ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించడం అలవాటు కృష్ణరాజు గారు ఉన్నదని. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే, తప్పుకుంటామా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి ఈ వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. అది ఏ పాత్ర వేసినా, ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు. ఇలాంటి మహానటులు, ఇలాంటి గొప్ప నటులు అరుదు. అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఒక కోట శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు. ఆ మహానటుడితో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో, నా డైరెక్టర్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు.
రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదరా ఏంటి సోదరా ఎలా ఉంది హెల్త్ అని మాట్లాడితే ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అంటే, సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే 1000 సహస్ర పౌర్ణములు 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెప్తుంది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటే అని అంటూ కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000 పౌర్ణమి చూశాడు ఆ పుణ్యాత్ముడు, చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గం తలుపులు తెరుచుకుంటాయి అంత మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నేనాడు పేరు పిలిచి చిట్టేరు పిలిచి ఎరగడు. నేనేనాడు కోట సోదరా మా ఇద్దరి మధ్య బంధం అని ఎప్పుడూ ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి రోజుల నుంచి అప్పటి నుంచి ఉన్న పరిచయం. ఎంతో బంధంగా ఉండేవాడు. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా అది భోగిమంటలైనా, అది రైతు భారతం అయినా, అది గెలుపు అయినా, ఏ అసిస్టెంట్గా పనిచేసే సినిమాలు అయినా, మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంట్లో స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అతను మా నటుడు. అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అనే నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం, ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు, మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి ఆయనకి నా ప్రగాఢ సంతాపం తెలుసు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే, ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం, ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను, ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి ఎంత బాగా పాడేవే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఇప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాక వద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఈరోజు ఇంత బాధాతప్త హృదయంతో మా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోట శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు. మొహం మీద చెప్తారు, మొహం మీదే తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు, చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు రీత్యా అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికి కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాగా ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను, ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు, చాలా బాధ. అందరికీ నమస్కారం. మరొక మహానటుడు రాలిపోయాడు. కోటగారితో నాకు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పరిచయం. జంధ్యాల గారి సినిమాలు ఎన్నో చేశాం, చాలా సినిమాలు చేశాం ఆయనతో. ఆయన ఒక ఆర్టిస్ట్ కన్నా ఒక మంచి మనిషి.
అందరినీ ఆప్యాయతతో చూసే ఒక అద్భుతమైన గుణం ఉన్న మనిషి. ఎన్ని రోజులు ఆయన చేతి ముద్దలు తిన్నవాడిని. ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోవడం కష్టమే. కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నటుడు లేకపోవడం ఇండస్ట్రీకి నిజంగా కొరతే. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ప్రియమిత్రుడు కోట శ్రీనివాసరావు నాకు దాదాపు 55 సంవత్సరాలుగా పరిచయం ఉన్నాడు. మీ ఇద్దరం అలాగే మా రిజర్వ్ బ్యాంక్ మిత్రులతో కలిసి దాదాపు ఒక 25 సంవత్సరాల పాటు 100 నాటకాలు వేసుంటాం. మీ అందరం కూడా బ్యాంకు మిత్రుడం కావడంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కోటాలో అప్పుడే నటనలో మంచి స్పార్క్ కనిపించేది. రకరకాల పాత్రలు, సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, ఇలాగా అన్ని రకాల నాటకాలు వేసేవాళ్ళం. రవీంద్ర భారతిలో భావనాచారి గారిని మా రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ గారి డైరెక్షన్లో దాదాపు 25 సంవత్సరాల పాటు నాటకాలు వేశాం. శ్రీనివాసరావు గారితో అది నా పరిచయం. మీ ఇద్దరం చాలా ప్రియమిత్రులం. అయితే అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండేవాడిని, కానీ పాపం ఎప్పుడు కాసేపు కాసేపు కూర్చొని మాట్లాడదాం అంటూ ఉండేవాడు పాపం. అయితే ఇంత సడన్గా వెళ్ళిపోతాడని ఎప్పుడు ఊహించలేదు. చాలా గొప్ప కళాకారుడు. నాకు తెలిసి ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి ప్రతిభ ఉన్న నటుడు నాకు తెలిసి మన కోట శ్రీనివాసరావే. చాలా గొప్ప నటుడిని మన ఆంధ్ర రాష్ట్రం కోల్పోయింది. ఏ లోకాల్లో ఉన్నా కూడా మా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలిగి సద్గతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనసారా కోరుకుంటూ భవదీయుడు. బ్రహ్మాండమైన నటనతోటి ఆంధ్ర ప్రజలకి, తమిళనాడు ప్రజలకి, ఇంకా చాలా లాంగ్వేజెస్లో నటించి ఎంతోమందిని మెప్పించినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు లేరు అనే వార్త నిజంగా చాలా బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. నాకు లాస్ట్లో అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఈ సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఆ తెలంగాణ భాష కానీ, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా, మైథలాజికల్ క్యారెక్టర్ ఇచ్చినా, సోషల్ ఏది ఇచ్చినా సరే బ్రహ్మాండంగా చేసే వ్యక్తి. నిజంగా సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి చాలా తీరని లోటు. ఆయన భగవంతుడు ఆయన కొనసాగిన తర్వాత, నేను ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు, ఉదాహరణకి లిటిల్ సోల్జర్స్ సినిమాలో అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు. అసలు ఆయన ఎంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడూ ముందుండారు అన్నింటిలోనూ. సో ఆయన దగ్గర నటనతో పాటుగా ఒక వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా, తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాధాకరం. గత అనేక సంవత్సరాల నుంచి కూడా సినీ రంగమే కాకుండా మా అందరు కూడా సుపరిచితులే కాకుండా మంచి స్నేహితుడు. చిత్రసీమ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ఈరోజు మనందరికీ దూరం కావడం దురదృష్టకరం. ఏదేమైనా వారి మనశ్శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా మనశ్శాంతి ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం. సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా వారు రాణించి మా అటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా మేయర్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ
వారు ప్రచారం చేయడం మృదు స్వభావి, మంచి భాష ఉన్నటువంటి వ్యక్తి, తెలుగంటే వినలేని ప్రేమ ఆ విధంగా చేసిన వ్యక్తి మనందరికి దూరం అవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు మహానటుడు, మామూలు నటుడు కాదు. ఆయన రాజకీయంగానూ చాలా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో ఆయన వేసే క్యారెక్టర్స్ ఆయనకి పోటీ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంత బ్రహ్మాండే అన్నట్టు ఆయనకి నాకు వెనకమాల గోడే అడ్డం. మా ఇంటి వెనకమాల ఆయన ఇల్లు. మేము ఎక్కువగా కలుసుకుంటూ ఉంటాం, ప్రతి ఫంక్షన్లోనూ కలుస్తాం. కానీ మరి తప్పదు, ఎప్పటికైనా ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా కుటుంబానికి వారికి మద్రాసు నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు వినపడుతున్నామా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశాను ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఆయన ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. నటులండి వీళ్ళందరూ. నా సినిమాల్లో 3 సినిమాల్లో చేశారు సార్ ఆయన, కోట శ్రీనివాసరావు గారు. నాకు చాలా బాధ వేసింది పొద్దున్న న్యూస్ వినగానే. అయితే అఫ్కోర్సు ఈ మధ్యన ఆయన సఫర్ అవుతున్నమాట వాస్తవమే. ఎంత సఫర్ అవుతున్నా కళ్ళెదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి వల్ల మనకు కొంచెం మనోధైర్యం వస్తుందండి మాకు. అటువంటిది ఈరోజు ఆయన్ని కోల్పోవడం అనేది మాకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి ఈరోజు మనం ఏమీ చెప్పక్కర్లేదండి. బయట ప్రపంచానికి అన్నీ తెలుసు. ఒక సినిమాలో నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ సరిగా నేను అనుకున్నట్టు లేదు అని అంటే రైటర్ అవైలబిలిటీ లేక ఆయనతో చెబితే ఆయన సీను నాకు కావలసిన విధంగా రాసిచ్చారండి కోట శ్రీనివాసరావు గారు. ఓ పెద్ద సినిమా, చక్కని సినిమాకి. అలాగే నటించేటప్పుడు కూడా మేము ఏదన్నా చెబితే ఏమండి ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని అడిగేవారండి ఆయన. అంత డిసిప్లిను, చక్కగా డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ కోల్పోవడం నిజంగా దురదృష్టమే. ఏది ఏమైనా యువతరానికి ఒక మార్గదర్శకుడు అండి నా నటనలో. డెఫినెట్గా ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు వంశీ. మీడియా వారందరికీ నమస్కారం. ఈవేళ మహానటుడు కోట శ్రీనివాసరావు గారు మరణించడం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని శాపం. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప నటుడో, ఏ పాత్రనైనా అవలేలుగా చేసే గొప్ప నటుడు ఆయన. ఇటీవల కాలంలో చాలామంది ఆయన పోయాడని చెప్పేసి వార్తలు ప్రశ్నించారు. అప్పుడు మా మహేంద్ర గారు ఆయన డేట్ చూసి ఆయన ఫోన్ చేసి, ఏమండి ఇలాగ బయట ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు ఒకసారి రండి అంటే నేను ఇంటికి వచ్చడం జరిగింది. నేను మా రేల నరసింహరావు గారు, వంశీ రామరాజు గారు, కేవీవి సత్యనారాయణ గారు ఇంటికి వచ్చి ఆయన పలకరిస్తే ఆయన ఒకటే బాధపడ్డాడు. మనం డబ్బు సంపాదించి అన్ని చేసాం కానీ మంచి మనుషులు సంపాదించుకోలేకపోయాం. ఈ రోజులో వచ్చి పలకించేవాడు కూడా లేరు, నువ్వు రోజు వచ్చి ఒక అరగంట పలకించే ఉండరా నా దగ్గర అని చెప్పడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈవేళ మన కళ్ళ ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ బాగున్నంతకాలం కూడా ఆయన సేవలు అందరూ ఉపయోగించుకున్నాం. ఇప్పుడు పోయిన ఈ బాధలో ఆయన సేవలు ఇలాంటి మంచి మహానటుడు మరో మనిషి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ తుమ్మల రాము.
శక్తి. ఆయన నవవ్యాకరణ పండితుడండి. ఆయనకి తెలియదు ఏమీ లేదండి. ఒక ఆర్టిస్టు, ఒక రైటరు, ఒక డైరెక్టర్ అన్నీ ఉన్నారు ఆయన దగ్గర. ఆయన చేతండి అటువంటి మహానటుడు ఎప్పుడు చనిపోవటం అనేది ఎప్పుడు ఉండదండి. ఆయన శారీరకంగా చనిపోవచ్చు కానీ ఆయన ఆర్టిస్టుగా భూమి ఆకాశం ఉన్నంతకాలం ఎప్పుడూ బతికే ఉంటారు. కోటా శ్రీనివాసరావు గారు మామూలు వ్యక్తి కాదని, సమూహ శక్తి. ఆయనకి ఆ విఘ్నేశ్వరుడు, వినాయకుడు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, దేవాతి దేవతలు, సృష్టిలో ఉండే సర్వదేవతలు, సర్వదేవుళ్ళు. ఆయనకి స్వర్గలోకంలో షూటింగ్ ఉందంట, ఆ షూటింగ్కి వెళ్ళారు. అంచేత మనం అందరూ ఆనందంగా ఉండండి. ఆయన ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యములతో శుభోజయంగా వర్ధిల్లాలి. కోటా శ్రీనివాసరావు గారు పక్కనే నేను కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో ఒక 4 సినిమాల్లో యాక్ట్ చేశానండి. ఆయన మహానటుడు, ఆయన ఎప్పుడూ బతికే ఉంటాడు. ఆయన శుభోజయంగా వర్ధిల్లాలి. తదాస్తు. నమస్తే. మనందరం గౌరవంగా ఆనందంగా ఆయన భగవంతుడు పిలుచుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని, ఫ్యామిలీకి సకల కార్యక్రమాలు ఏం చేయాలో భగవంతుడు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం. కోటా శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టెంపరీ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. దాని తర్వాత 1970లో పర్మనెంట్ అయ్యారు. కోటా శ్రీనివాసరావు గారు బయటనే కాకుండా బ్యాంకులో కూడా చాలా జోవియల్గా ఉండేవారు. వాళ్ళ చీఫ్ మేనేజర్ను ఏరా గొట్టంగాడు అనగానే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు కోటా శ్రీనివాసరావు వెంట మేమంతా ఉండి అతన్ని రీఇన్స్టేట్ చేసేటట్టు చేశాము. సినిమాల్లో ఛాన్స్ వచ్చేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న మేము ఫ్రెండ్స్ అతన్ని ప్రొజెక్ట్ చేసేదానికి మేము నాటకాలు వేసేవాళ్ళం. చాలా నాటకాల్లో అతను బెస్ట్ యాక్టర్ ప్రైజ్ కొట్టడము, మేము బెస్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ ప్రైజులు మేము కొట్టడము, అది కామన్ అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్స్ జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చి ముందు కూర్చొని అసలు చూసేవాళ్ళు. మేము మాకు ముఖ్యంగా రోహిణి కుమార్ గారు, మన భరణి, వీళ్ళంతా వచ్చి మా రిహార్సల్స్లో పాల్గొనేవాళ్ళు. తనికెళ్ళ భరణి వీళ్ళంతా మా రిహార్సల్స్కి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు. మాకు చాలా 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 క్లోజ్ అసోసియేట్. వాళ్ళ పిల్లలను మేము ఎత్తుకొని పెంచాము. మా పిల్లలు వాళ్ళ పిల్లలు చాలా కలిసి ఉండేవాళ్ళు. ప్రసాద్ పోయినప్పుడు కూడా మా ఫ్యామిలీస్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఉండి వాళ్ళకి చాలా ధైర్యం చెప్పడం జరిగింది. చాలా విచారకరమైన విషయం. మేము ఒక గొప్ప ఫ్రెండ్ని కోల్పోయాము. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఫోన్ చేసేవాళ్ళు. అతను బాగా ఉన్నన్ని రోజులు ప్రతి వారం మేము ఎక్కడో ఒక దగ్గర కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈ మధ్య కాలంలోనే గత 6 నెలల నుండి ఎప్పుడో ఒకసారి వచ్చి చూడటం జరుగుతుంది. ఈ సభాముఖంగా నేను ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి అంతా ధైర్యం ఉండాలని నేను ఆ భగవంతుడిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే పనిచేశారు. దాని తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నా పేరు అల్లూరి ఆంజనేయరాజు అండి. వీరు ఎన్విడిఎస్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు వారి మిత్రులు. ఎన్విడిఎస్ గారు కోట శ్రీనివాసరావు గారు ఒక 50 సంవత్సరాలు బట్టి వారి కుటుంబాలకి మా కుటుంబాలకి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎంతో అభిమానంతో ఉండేవారు. వారి కుటుంబంలో ఉంటే ప్రతి సభ్యులు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే మా కుటుంబంలో మా పిల్లలు వాళ్ళందరూ కూడా వారికి మొదటి నుంచి తెలుసు. వారు ఒక ముఖ్యమైన స్నేహితుడు, చాలా అభిమాని, ఎంతో అభిమానిస్తారు స్నేహితులు అంటే. ఆయన ఎంత షూటింగుల్లో ఉన్నా సరే, ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరినీ పిలిచి పలకరించి వారితో మాట్లాడి ఎంతో అభిమానంగా మాట్లాడి వస్తుండేవారు. ఆయనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కోకొల్లలు, చెప్పలేమంతా ఇంత అని. ఆయనతోటి మేము ఎన్నోసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాటక రంగంలో ఎన్నో నాటికలు వేసాం. వేసిన ప్రతిసారి కూడా అది చాలా ముఖ్యమైన బహుమతులు పొందేది. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు అంటే ప్రేక్షకులందరూ కూడా 2 గంటల ముందుగానే వచ్చి రవీంద్ర భారతిలో కూర్చుండిపోయేవారు, సీట్ దొరకదేమో అని. అటువంటి నటుడు, విలక్షణమైన నటుడు. ఆయనకి ఎప్పుడూ కూడా ఒక బెస్ట్ యాక్టరు, లేదా ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ విలను, ఉత్తమ హాస్యనటుడు, ఆయన మీరు ఏ క్యారెక్టర్ ఇవ్వండి ఆయనకి నటించే సమర్థత ఉంది. అటువంటి గొప్ప విలక్షణమైన నటుడు, చాలా గొప్ప అభిమాని. ఎన్నోసార్లు ఎన్నో గంటలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి గడిపాం. అలాగే ఆయన బాగా సంతోషించినటువంటి సందర్భం ఏంటంటే, ఆయనది
చార్మినార్ చౌరస్తా అక్కడ 50 ఫీట్లు కటౌట్ పెట్టారు ఆయన ఒక సినిమా రిలీజ్ సందర్భంలో. అది మీకు తెలుసు, మండలాధీశుడు 50 ఫీట్ పెడితే రాజుగారు ఇంత 50 ఫీట్లు పెట్టారు. నా జీవితంలో ఎవరైనా పెడతారండి 50 ఫీట్లు కటౌట్ నాకు? అటువంటిది ఈ ఆదరణకి నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చాలా గొప్పగా రోజు చెప్పుకున్నారు. మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం ఎన్నో. ఆయన అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఆయన ఎంతో చురుకుగా ఉండేవారు. ప్రతి సామాజిక సమస్య మీద స్పృశించేవారు ఆయన. ఆ సామాజిక సమస్య తాలూకు తీసుకొచ్చి ఆయనటువంటి నటనలో కూడా ప్రవేశపెట్టేవారు. ఆయన హావభావాలు, ఆయన వాచకము, ఏ మండలాన్నైనా కూడా, ఏ మండలిక భాషనైనా కూడా ఈజీగా పలికేటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఆయన ఆహార్యం, ఆయన హావభావాలు అవన్నీ మీ అందరికీ సుపరిచితమే అయినప్పటికీ దగ్గరుండి పక్కనే ఉండి అనుభవించిన వాళ్ళం మేము. మాకు ఇంకా ఎక్కువ అనుభవంలో ఉంది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఎక్స్టెంపోరల్గా యాక్ట్ చేసేవారు. ఆయనతో పక్కన యాక్ట్ చేయడం అనేది చాలా అలవాటు చేసుకోవాల్సి వచ్చేది. దానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాల్సి వచ్చేది. అంత గొప్ప విలక్షణం అయినప్పుడు అటువంటి ఆత్మీయుడు మళ్ళీ దొరకడు. గొప్ప వ్యక్తి. ఆయన నిండు జీవితం గడిపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా మేము కలుస్తూనే ఉన్నాం. అప్పుడు ఏవోటి పాత జ్ఞాపకాలు, భవిష్యత్తు, ఒక సంతృప్తికరమైన జీవితం గడిపినటువంటి ఒక సంతృప్తి ఆయనలో నేను చూశాను. వారికి ఈ సభాపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటాను. మన చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి మహానటుడు, గొప్ప మనిషి కోట శ్రీనివాసరావు గారు. మా కుటుంబంతో ఆయనకి నా చిన్నప్పటి నుంచి సాన్నిహిత్యం అండి. మా నాన్నగారు ఆయన కలిసి థియేటర్లో నాటకాలు వేసేవారు. నా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం మనిషి. చాలా ఎంత గొప్ప యాక్టరో అంత గొప్ప మనిషి అండి. అంటే ఎవరైనా టాలెంట్ ఉంటే వెంటనే గుర్తించి ఆయన ఎంకరేజ్ చేసే రకం ఆయన. అలాంటి మహానుభావుడు ఆయన. దాదాపు 83 సంవత్సరాలు చాలా గొప్పగా బతికాడు. నిద్రలో వెళ్ళిపోయారని తెలిసింది. నిజంగా అంటే అనాయాసన మరణం అంటాం కదా, నిజంగా ఆయన చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయారని నా ఉద్దేశం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మనకు ఒకళ్ళే సావిత్రి గారు, ఒకళ్ళే రంగారావు గారు, ఒకళ్ళే కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన చేసిన సినిమాల్ని, ఆయన క్యారెక్టర్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కోట గారు ఎప్పుడు బతికే ఉంటారు. అందరికీ నమస్కారం. తెలుగు చిత్రసీమ ఒక గొప్ప మహానటుని కోల్పోయింది. తెలుగు చిత్ర లాస్ట్ 90 yearsలో ఎస్వి రంగారావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు, అంటే ఆయన మహానటుడు ఈరోజు తెలుగు కోల్పోవడం అనేది తెలుగు చిత్రసీమ ఒక చీకటి రోజు, బ్లాక్ డేగా నేను అనుకుంటున్నా. ఆయన చేసిన గొప్ప పాత్రలు ఇప్పుడు కళ్ళ ముందు, అంటే యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ఎన్నో పాత్రలు ఆయన ఉన్నారు అంటే కూడా వెళ్ళిపోయి సినిమాలు చూసినాం మా టీనేజ్లో. అలాగే నేను నిర్మాత అయిన తర్వాత కూడా ఆయనతో సాన్నిధ్యం పెరిగింది. మా సినిమాల్లో కుదరలేదు, నటించలేదు, కానీ ఎన్నో సందర్భాల్లో, ఎన్నో మీటింగ్లలో ఆయనతో కూర్చొని మాట్లాడడం, ఎన్నో మంచి విషయాలు చెప్పడం, చాలా ఆహ్లాదకరంగా ఆయనతో నేను స్పెండ్ చేశాను. మేము ఇదిలో ఉంటాం, ఆఫీస్ కూడా ఇది ఆయనతో రెగ్యులర్గా ఆయన చూస్తున్నా. పర్సనల్గా కూడా నేను ఒక గొప్ప నటుని కోల్పోయాము. కోట శ్రీనివాసరావు గారు ఎన్నో మంచి పాత్రలు, అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్ కావాలి. తెలుగు స్టేజ్ నుంచి చిన్న పాత్రల ద్వారా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయి ఎన్నో పాత్రలు చేశారు. ప్రతి ఒక్కరి మెమరీలో, ప్రతి ఒక్కరి ఇంట్లో కోట గారు ఉన్నారు. ఆయన ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవడం మనందరి దురదృష్టకరం. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని చెప్పుతున్నాను. కోట శ్రీనివాసరావు గారు అమర్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి